ఈ వీడియోలో మనం ఎంతో రుచికరమైన ములక్కాడ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోలో కొన్ని టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మీకు ములక్కాడ టమాటా కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది మనం వితౌట్ ఆనియన్స్, వితౌట్ గార్లిక్ చేస్తున్నాం కాబట్టి స్టెప్ బై స్టెప్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. కర్రీ అనేది ఎంత టేస్టీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో వితౌట్ ఆనియన్ లేకుండా, వెల్లుల్లిపాయ లేకుండా ములక్కాడ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు: ములక్కాడ, టమాటా, అల్లం పేస్టు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత మనము ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ని. ఇందులో మనము ఆల్రెడీ శుభ్రంగా తరిగి పెట్టుకున్న ములక్కాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ములక్కాయలని కొంచెం మెత్తగా స్మాష్ అయ్యే వరకు ఒక 5 minutes పాటు బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టి బాయిల్ చేసుకోవాలండి. ఇలా దీని మీద మూత పెట్టి బాయిల్ చేసుకోండి. ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది హై స్పీడ్ మీద. చూడండి, ములక్కాయలు బాగా బాయిల్ అయిపోయినాయి. మనం ఒక 60% వరకు ములక్కాయలు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బాయిల్ అయిన ములక్కాయలని ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద వేరే పెనం పెట్టుకొని అందులోకి ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. పెనం పెట్టుకున్నాం కదా, పెనం కొంచెం హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత 2 spoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా ఆవాలు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి, కొద్దిగా జీలకర్ర అండ్ ఇప్పుడు మనము ఆల్రెడీ ముందుగా తరిగి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో వీటిని టమాటోస్ని బాగా డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. ఆ టమాటాలు అన్నీ చక్కగా మగ్గాలి. ఇందులోకి మనం ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం కొంచెం అల్లం పేస్ట్, అల్లం పేస్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందండి కర్రీ. మనం ఆనియన్ చేసుకోవట్లేదు కాబట్టి ఈ అల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలండి. టమాటోస్ కొంచెం కుక్ అయినాయండి. మనం ఈ స్టేజ్లో ఒక ఫ్లేవర్ కోసం ఒక మసాలా యాడ్ చేసుకుందాం. ఏంటంటే నేను కొద్దిగా జీడిపప్పు, దోసపప్పు కలిపి ఫ్రై చేసుకొని మిక్సీ పట్టానండి. ఇది యాడ్ చేయడం వల్ల మన కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము అందులోకి ఒక 2 spoons ఆఫ్ ఈ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. జీడిపప్పు అండ్ దోసపప్పు పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. కర్రీ మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చండి. నేను యాక్చువల్గా 1/2 spoon యాడ్ చేశాను. అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసి బాగా కలవనివ్వాలి. వీటిని కొంచెం బాగా మగ్గనివ్వండి.
చూడండి ఆనియన్స్ బాగా మగ్గినాయి కదా. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆల్రెడీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా కొంచెం మగ్గనిచ్చి ఇందులో మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి బాయిల్ చేయాలి. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ లేదనే విషయం అసలు మనకి తెలీదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం ఈ కర్రీ అనేది ఉడకనివ్వాలి. దగ్గరికి ఉడికితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇవి బాగా బాయిల్ అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మన ములక్కాడ కర్రీ అనేది ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెం జీలకర్ర పౌడరు అండ్ కొంచెం గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులోకి ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కర్రీ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో రుచికరమైన వేడి ములక్కాడ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.